హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సమ్మర్కి మన ఇల్లు హీట్ ఎక్కకుండా ఉండడానికి మనం సూర్యకూల్ అనేది వాడతాం. మనం ఈ సూర్యకూల్ ఎలా వాడేది అనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం మిద్దిపై పైభాగాన్ని నీట్గా చిమ్ముకోవాలి. ఆ పొడి అంతా ఇసుక మట్టి గిట్టి వెళ్ళాక మొత్తం చిమ్ముకొని బాగా నీట్గా చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ కల్లాపు చల్లినట్టుగా పైన చల్లాలి. ఇది మొత్తం మన ఎంతవరకు కొట్టుకోవాలో అంతవరకు మొత్తం బాగా చల్లుకొని ఆరేంత వరకు వెయిట్ చేయాలి. అట్లా మనం ఏ ప్రాంతంలో ఈ సూర్యకూల్ వాడతామో దాన్ని మొత్తం నీట్గా చల్లుకొని నీట్గా చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మనం సూర్యకూల్ ఎలా మిక్స్ చేస్తాం చూస్తాం. 9 లీటర్ కలిగిన వాటర్, మంచి వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లు తీసుకొని దీంట్లో మనం సూర్యకూల్ అని మిక్స్ చేస్తాం. ఈ సూర్యకూల్లో 2 ప్యాకెట్లు ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల 2 ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు పార్ట్ ఏ ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. దీని లోపల పార్ట్ ఏ అని చిన్న ప్యాకెట్ ఒకటి కలిగి ఉంటుంది. ఆ చిన్న ప్యాకెట్ బయటికి తీయాలి. అది కనపడింది కదా, ఆ చిన్న ప్యాకెట్ బయటికి తీసి ఆ పార్ట్ ఏలో ఉండదని ఫస్ట్ నెలలో వేసి కలపాలి. మొట్టమొదటి ఆ 9 లీటర్ విలువ చేసే బ్యాగ్ వాటర్ దాంట్లో ఈ పార్ట్ ఏని మనం కలపాలి. ఇది పార్ట్ బి మనకి చూపించాం కదా, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న పౌడర్ అంతా పార్ట్ బి. ఇప్పుడు పార్ట్ ఏని ఫస్ట్ వాటర్లో వేసి కలిపి మొత్తం అది కరిగిన తరువాత, ఈ వాటర్లో పార్ట్ ఏ కరిగిన తర్వాత పార్ట్ బి పౌడర్ దాన్ని మిశ్రమాన్ని కూడా ఈ వాటర్లో మొత్తం మిక్స్ చేయాలి. ఇది బాగా కరిగేంత వరకు, అంటే వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా గ్రైండింగ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే మనకు సున్నం నీళ్ళ తయారవుతుంది. ఇప్పుడు సో ఈ విధంగా నీట్గా చిక్కగా ఏర్పడుతుంది. దీన్ని ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. చిన్న బ్రష్ ఒకటి తీసుకొని చీపురు కట్టతో కూడా వేయచ్చు, లేదా బ్రష్ కూడా వేయచ్చు. ఈ విధంగా మనం దగ్గర నీళ్ళు చల్లని ప్రదేశాల్లో మిద్ది మీద మనకి ఏ ప్రాంతంలో హీట్ ఎక్కువ వస్తుందో అక్కడ మనం ఆ పై భాగాన్ని మనం నీట్గా సున్నం కొట్టేసుకుంటే, ఇది 2 లేయర్స్ వేయాలండి. ఎర్లీ మార్నింగ్ 6కి ఒక లేయర్ వేయాలి, మళ్ళీ 24 తర్వాత మళ్ళీ 6 AM ఒక లేయర్ వేయాలి. ఈ విధంగా 2 లేయర్స్ వేసిన తర్వాత ఇది హీట్ నుంచి వచ్చే వేడిని కింద దిగనీయకుండా మనకు హెల్ప్ చేస్తుంది ఈ సూర్యకూల్ అనేది. సో దీని కూల్ హోమ్ కూడా అంటారు. సో లాస్ట్ ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది. నీట్గా మనం ఎక్కడైతే లోపల భాగాన్ని మనం వాడాలనుకుంటున్నామో దాని వరకు మనం కొట్టేసుకొని నీట్గా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంది. సగం కింద తగలకుండా ఉంటుంది. సో బెస్ట్ అడ్వాంటేజ్ సూర్యకూల్.